పాలెంలో వరుస మరణాలు వణుకు పుట్టిస్తున్నాయి. మరణాలకు కారణాలు ఏమిటో తేల్చడానికి శాస్త్రవేత్తల అధ్యయనం మొదలైంది. బ్యాక్టీరియా అనే కారణమని చెబుతూ వస్తున్న సైంటిస్టులు అసలు ఆ బ్యాక్టీరియా ఏమిటో తేల్చే పనిలో పడ్డారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. తురకపాలెంలో గాలి నాణ్యత పరీక్షలు సైతం చేస్తున్నారు. గ్రామంలో ప్రత్యేక యంత్రం ఏర్పాటు చేశారు అధికారులు. కిలోమీటర్ దూరంలో ఉన్న గాలిలో కూడా పార్టికల్స్ని సేకరిస్తుంది. ఇది 8 గంటలకు ఒకసారి డేటాను సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు అధిక మోతాదులో కాలుష్యం లేదని అధికారులు చెప్తున్నారు. 100 పాయింట్లు ఉండాల్సిన కాలుష్యం 101 పాయింట్లు మాత్రమే ఉంది అంటున్నారు. మట్టి, తాగునీరు కలుషితం అయ్యాయన్న ఆరోపణలు రాగానే ఇప్పటికే వాటి నమూనాలను సైతం సేకరించి హైదరాబాద్ పంపారు అధికారులు. ఇప్పుడు గాలి నాణ్యత కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమాచారం సేకరిస్తోంది టీం. మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. తురకపాలెంలో గాలిలో కాలుష్యాన్ని కొలిచేందుకు కూడా ఒక ప్రత్యేకమైన మెషిన్ అయితే ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే అత్యధికమైన మరణాలు సంభవిస్తున్నాయి, ఈ మరణాలు ఎందువల్ల సంభవిస్తున్నాయో తెలుసుకునేందుకు వివిధ ప్రయత్నాలు అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా గాలి కాలుష్యం ఏ మేరకు ఉంది, ఒకవేళ గాలి కాలుష్యం ఏమైనా కారణమవుతుందా అన్న కోణంలో కూడా ఏ రోజుకు ఆ రోజు గాలి కాలుష్యాన్ని కొలిచే మెషిన్ ఏర్పాటు చేసి ప్రతి 8 గంటలకు ఒకసారి ఇందులో కొన్ని పార్టికల్స్ కలెక్ట్ అయితే వాటన్నిటిని కూడా పంపించి అసలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు, అంటే గాలిలో ఉండాల్సిన ఏదైతే కాలుష్యం ఏ మేరకు ఉంది, ఉండాల్సిన దానికన్నా ఎంత మేరకు ఏ పదార్థాలు ఎక్కువ ఉన్నాయనేది కూడా ఈ మిషన్ ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ డేటా మాత్రం కలెక్ట్ చేస్తారు. దీన్ని విజయవాడ లేదా హైదరాబాద్ లాంటి పంపించి అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో పాటు పొల్యూషన్ బోర్డుకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు. సార్, మీరు ప్రధానంగా ఎన్ని రోజుల క్రితం ఈ మిషన్ పెట్టారు, ఎందుకు పెట్టారు? 3 రోజుల నుంచి పెడుతున్నాం సార్ ఈ మిషన్ని. ఈ ఎయిర్లో ఎంత పొల్యూషన్ ఉంది ఏంటని చెప్పి టెస్ట్ చేయడం కోసం ఈ మిషన్ చూసుకుంటున్నాం సార్. ఈ మిషన్ చూస్తున్నాం సార్. అంటే ఎలా పనిచేస్తుంది, ఎన్ని గంటలకు ఒకసారి ఇక్కడ డేటా తీస్తారు, ఎక్కడికి పంపిస్తారు? 8 అవర్స్కి ఒకసారి చేస్తాం సార్. మొత్తం 3 పేపర్స్ ఉంటాయి సార్. 8 అవర్స్ మార్నింగ్ 6 to 2, 2 to 10, 10 to 6 అలా డే వైజ్ చేసుకుంటూ వస్తున్నాం సార్. వచ్చిన ఈ రిపోర్ట్ మొత్తం విజయవాడలో మాకు ల్యాబ్ ఉంది సార్. విజయవాడ NAB ల్యాబ్ ఉంది మాకు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ ఆఫీసు, అక్కడ తీసుకెళ్తాం సార్. సాధారణంగా ఇది ఎలా కలెక్ట్ చేస్తుంది, ఎలా పనిచేస్తుంది అని చెప్పగలుగుతారా? ఇది మొత్తం ఈ కిలోమీటర్ సరౌండింగ్స్లో ఎంత పొల్యూషన్ ఉన్నది దాన్ని మొత్తం ఈ సైక్లోన్ ద్వారా మొత్తం తీసుకునేది సార్. మొత్తం తీసుకుని ఆ డస్ట్ని అక్కడ ఒక పేపర్ ఉంది సార్, ఫిల్టర్ పేపర్ అని చెప్పి ఉంది సార్. ఫిల్టర్ పేపర్ మీద డస్ట్ కలెక్షన్ చేస్తుంది. మేము వచ్చేటప్పుడు ఇనిషియల్ వెయిట్ తీసుకుని వస్తాం, తర్వాత ఫైనల్ వెయిట్ తీసుకుని దాని ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తాం సార్. ఈ 8 అవర్స్కి ఎంత డస్ట్ క్యాలిక్యులేట్ అయింది, ఎంత పొల్యూషన్ ఉన్నదని టెస్ట్ చేసుకుంటాం సార్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 పాయింట్స్ ఉండాలంటే 101 పాయింట్గా ఒక్కసారి మాత్రమే నమోదైనట్టుగా కూడా మనకి సమాచారం. అదే విషయాన్ని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి గాలి కాలుష్యం వల్ల ఈ బ్యాక్టీరియా విస్తృతంగా వ్యాపించింది అని చెప్పడానికైతే మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి ఆధారాలు లభ్యం కాని పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నాగరాజు, తురకపాలెం, గుంటూరు జిల్లా.